విక్కీ కౌశల్, రష్మిక మందన హీరోయిన్లుగా నటించిన బాలీవుడ్ మూవీ చావా ప్రేక్షకుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న థియేటర్లలోకి వచ్చింది. హిస్టారికల్ యాక్షన్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమాకు లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించాడు. ఈ ఏడాది బాలీవుడ్ లో భారీ అంచనాలు నెలకొన్న సినిమాల్లో ఒకటిగా రిలీజ్ అయిన చావా టాక్ ఎలా ఉందో ఈ రివ్యూలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా సినిమా కథ విషయానికి వస్తే, ఈ కథ జనవరి 1681లో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబుకు మరాఠా రాజు ఛత్రపతి శివాజీ మహారాజ్ మరణవాత తెలియడంతో ప్రారంభమవుతుంది. ఈ వార్త విన్న మొఘల్ చక్రవర్తి ఊపిరి పీల్చుకొని ఇప్పుడు దక్కన్ మరాఠా సామ్రాజ్యాన్ని సులభంగా స్వాధీనం చేసుకుంటానని భావిస్తాడు. అయితే అతను ఛత్రపతి సంభాజీ మహారాజ్ అలియాస్ చావా శక్తిని గ్రహించడంలో విఫలమయ్యాడు. వీటన్నిటి మధ్య చావా బుర్హాన్పూర్ పై దాడి చేసి మొఘలులను ఓడిస్తాడు. తెలియని వారికి ఆ యుగంలో మొఘలులలో బుర్హాన్పూర్ అత్యంత విలువైన నగరం. ఈ విజయాన్ని జరుపుకుంటూ చావా ఔరంగజేబును దక్కన్ పై తన చెడు దృష్టి పెట్టవద్దని హెచ్చరించాడు. ఈ ఓటమి తర్వాత ఔరంగజేబ్ కోపంతో మరాఠా సామ్రాజ్యాన్ని అంతం చేసి మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించాలని ప్రతిజ్ఞ చేస్తాడు. ఛత్రపతి సంభాజీ మహారాజును కూడా బంధిస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు. మరోవైపు మొఘల్ సైన్యాన్ని ఎదుర్కోవడానికి, ఓడించడానికి సంభాజీ తన సైన్యంతో వ్యూహాలు రచిస్తాడు. అనేక ఆసక్తికరమైన మలుపులతో పాటు యేసుబాయ్తో చావా బంధం ఎలా సాగిందనేది తెలియాలంటే థియేటర్లో చూడాల్సిందే. మరి మూవీ ఎలా ఉందంటే, దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ మిమి, లుకా చుప్పి, జరా హట్కే జరా బచ్చే వంటి చిత్రాలకు దర్శకత్వం వహించడంలో ప్రసిద్ధి చెందారు. తేలికపాటి హాస్యంతో సామాజిక సమస్యలను లేవనెత్తే ఈ చిత్ర నిర్మాత ఈసారి పూర్తిగా భిన్నమైన శైలిని ఎంచుకున్నారు. కల్పనను పక్కన పెట్టి చారిత్రక కథకు ప్రాముఖ్యత ఇచ్చి దానికి పూర్తి మార్కులు వేశారు. ఒక గొప్ప రాజు కథను ఇతిహాసంగా చెప్పినందుకు దర్శకుడు ప్రశంసలు అందుకుంటాడనే చెప్పొచ్చు. ధైర్యం, త్యాగం, శౌర్యం వంటి అనేక భావోద్వేగాలను చూపించడంలో ఆయన ఏ రాయిని వదిలిపెట్టలేదు. దర్శకుడి దృష్టికి ధన్యవాదాలు. ప్రేక్షకులు మొదటి ఫ్రేమ్ నుండే కథతో కనెక్ట్ అవుతారు. పీరియాడిక్ డ్రామాను డైనమిక్, ఆకర్షణీయమైన మరియు వినోదాత్మక రీతిలో రాయబడింది. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. మరి ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే, అలనాటి మరాఠా సామ్రాజ్య వైభవాన్ని చూపించిన తీరు బాగుందని చెప్పాలి. విజువల్స్, కాస్ట్యూమ్స్ రియలిస్టిక్ గా ఉన్నాయి. చరిత్రను ఏమాత్రం వక్రీకరించకుండా వాస్తవాలను కళ్లకు కట్టినట్లుగా దర్శకుడు చావా మూవీలో చూపించిన విధానం బాగుంది. అదే ఈ సినిమాకి అతిపెద్ద ప్లస్ పాయింట్. విక్కీ, రష్మిక యాక్టింగ్ తో కుమ్మేశారని తెలుస్తోంది. మరి మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే, రష్మిక స్క్రీన్ ప్రెజెన్స్ బాగున్నా యాక్టింగ్ మాత్రం ఎక్స్పెక్టేషన్స్ కు తగ్గట్లుగా లేదని, యేసుబాయ్ పాత్రకు అంతగా రష్మిక సూట్ కాలేదని తెలుస్తుంది. ఔరంగజేబ్ పాత్రలో బాలీవుడ్ సీనియర్ యాక్టర్ అక్షయ్ కుమార్ కూడా తేలిపోయాడు. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ మాత్రం పీరియాడిక్ ఫీల్ గా కలిగించలేకపోయిందని, రన్ టైం ఎక్కువ కావడం కూడా ఈ సినిమాకి అది పెద్ద మైనస్ పాయింట్. ఇక ఓవరాల్ గా చెప్పాలంటే చావా ఒక గొప్ప సినిమా. దాని గొప్పతనాన్ని అర్థం చేసుకోవాలంటే థియేటర్లలోనే చూడాలి. సినిమాలోని చిన్న చిన్న తప్పులను సులభంగా చెప్పొచ్చు, కానీ ఈ సినిమా మాత్రం విక్కీ కౌశల్ అభిమానులకు ఒక విందుగా నిలుస్తుంది. చావా బిగ్గెస్ట్ హిట్ గా నిలవడం ఖాయమని చెబుతున్నారు. ఇక రేటింగ్ విషయానికి వస్తే, ఈ సినిమాకి మా ఛానల్ ఇచ్చే రేటింగ్ ఎంతంటే 3/5.